హలో, నేను మిస్ రావు. జవాన్ అంటే చాలా గౌరవం. స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం స్వేచ్ఛాయుత వాయువులతోటి పరిపాలన సాగించింది. అలాంటి జవాను తాజాగా తెలంగాణలో చేసినటువంటి పనిని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇంత కర్కశంగా భార్యని ఎలా చంపారు అని అనుమానం కలుగుతుంది. యూట్యూబ్లో ఏది ఎతికినా కానీ ఇప్పుడు కనిపిస్తుంది. బహుశా ఆ జవాను గురుమూర్తి, ఆయన పేరు, ప్రకాశం జిల్లా జేపంగుళూరు ఆయన విలేజీ. ఆయన సతీమణి వెంకట మాధవి. ఈయన వయసు 39, ఆవిడ వయసు 37, 38. వీళ్ళిద్దరూ హైదరాబాదు మీర్పేటలో ఉంటున్నారు. అయితే ఆ మీద ఒక అనుమానం కలిగింది ఈ జవాన్కి. అందుకే అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఆ పెనుభూతం కాస్త ఇప్పుడు ముక్కలు ముక్కలుగా భార్యని ఖైమా కొట్టినట్టు కొట్టి, వేట మాంసాన్ని ఏ విధంగా అయితే వండుతారో ఖైమా కొట్టి అలా ఉడికించాడు. ఎముకలకు ఎముకలు, కండకి కండకి తీసేసి పొడి చేసేసాడు. పొడి చేసి కాలంలో కలిపేశాడు. మరి ఈ ఆలోచన అసలు ఎలా వచ్చింది ఈ జవాన్కి? ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటి అని అంటే, భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అని అంటే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు స్థానికులు చెప్పేటువంటి మాట, పోలీసులు ప్రాథమికంగా సేకరించినటువంటి సమాచారం ప్రకారం జనవరి 14వ తారీఖున గురుమూర్తికి వెంకట మాధవ్కి మధ్య గొడవ అయింది. ఇద్దరు బాహాబాకి దిగారు. దాంతో వెంకట మాధవి తన తాళిబొట్టుని ఇసిరి గురుమూర్తి మీద వేసింది. దాంతో ఆగ్రహించాడు గురుమూర్తి. గోడకి కొట్టి మాధవ్ని తల బాదాడు. దాంతో ఆవిడ అక్కడికక్కడే మరణించింది. మరణించినటువంటి మాధవ్ని ఎలా మాయం చేయాలి అనే దాని మీద యూట్యూబ్లో ఎతికాడు, సోషల్ మీడియాలో ఎతికాడు. అసలు ఆధారాలే లేకుండా ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే దాని మీద అన్వేషణ చేశాడు. అన్వేషణ చేస్తే ఒక కుక్కను ట్రయల్ బేస్డ్గా చంపి ఆ గూగుల్లో లేదంటే యూట్యూబ్లో ఉన్న విధంగా చేశాడు. ఆ తర్వాత భార్య మీద ఆ మోడల్ని ప్రయోగించాడు. భార్యను చంపి ఆనవాళ్ళు లేకుండా ఎలా చేయాలి అనే దాని మీద యూట్యూబ్లో వెతికితే ఆయన కనిపించినటువంటి వీడియో ఏంటంటే, ఒక కుక్కను చంపేసి ఆ కుక్కని ఉడికించి దాని ఎముకలు వేరు చేసేసి పొడి చేసి కలిపాడు ఫస్ట్. సేమ్ ఇలాగే ఆ వీడియో చూసిన తర్వాత కుక్కది, ఆ కుక్కని ఏ విధంగా చేశారో తన భార్యను కూడా అలానే చేసి పోలీసులకి ఆనవాళ్ళు లేకుండా చేశారు. దారుణమైనటువంటి సంఘటన ఇది. పోలీసులే ఆశ్చర్యపోయేటువంటి సంఘటన. పైగా ఈయన సొంత భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఉడికించి, ఎముకల్లేమో బాగా ఎండబెట్టి, అలాగే ఉడికించినటువంటి మాంసాన్ని ఎండబెట్టి దాన్ని మొత్తం పొడి చేసేసాడు. క్లీన్గా పొడి చేసేసి దాన్ని కాలంలో కలిపేశాడు. అంటే ఎక్కడా కూడా ఆనవాళ్ళు కనిపెట్టకూడదని. పైగా ఆవిడ మిస్ అయిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, వెంకట మాధవి తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు మిస్ అయిపోయింది, ఎక్కడికి పోయింది, తన కూతురు కనిపించట్లేదని చెప్పి కేసు పెట్టారు, పోలీసులు కేసు. ఆ పోలీస్ కేసు పెట్టేటప్పుడు ఈ జవాన్ గురుమూర్తి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాశాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో అనుమానం వచ్చింది గురుమూర్తి వాలకం మీద. ఎందుకు అనుమానం వచ్చిందంటే, ఫస్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇరుగు పొరుగు వాళ్ళతోటి పోలీసులు మాట్లాడారు. వాళ్ళ కాపురం ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటుందా, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, గొడవలు ఏమైనా అవుతాయా అనే దాని మీద పోలీసులు ఫస్ట్ ఆరా తీశారు. ఆ క్రమంలో జనవరి 14వ తారీఖున వీళ్ళిద్దరి మధ్య గొడవ అయినట్టు ఆ పక్క ఫ్లాట్లు వాళ్ళు చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ని గురుమూర్తి
దగ్గరికి తీసుకెళ్లారు. గురుమూర్తిని విచారించారు పోలీసులు. ఆ క్రమంలో నివ్వెరపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. ఆ నిజాలే ఇవి. అంటే యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ఏ విధంగా నేరాలకు కూడా ఉపయోగపడుతుంది అనేదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అయితే, అసలు జవాను, భారతదేశానికి సంబంధించిన జవాను, ఆయన రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు ఆయన. భారతదేశ యొక్క జవాను యొక్క మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పైగా భారతదేశం మీద, భారత పౌరుల మీద ప్రేమ ఉండాలి. ఆ విధమైన ట్రైనింగ్ ఇస్తారు. అది మీకు ఎలా తెలుసు అని చెప్పి మీరు అడగచ్చు. నేను ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్ని. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి నాకు ఎన్సిసి సి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఎన్సిసి సి సర్టిఫికేట్లో పేరెడ్స్ నిర్వహిస్తారు ఇండిపెండెన్స్ డేకి అటెండ్ కావడానికి. ఆ సందర్భంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మిలిటరీ వాళ్ళతో కలిపి ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఆ ట్రైనింగ్లో పాల్గొంటే యూత్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని కానీ, భారత పౌరులను కానీ ఎవరైనా కించపరిస్తే అసలు సహించేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి ట్రైనింగ్ ఇస్తారు కల్నల్స్, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు, మేజర్లు కానీ కల్నల్ కానీ అలాంటి ట్రైనింగ్ ఇస్తారు. అట్లాంటి ట్రైనింగ్ వచ్చి జవాన్గా విధులు నిర్వహించినటువంటి గురుమూర్తి తన సొంత భార్యను ఆయనకేదో అనుమానం ఉంది. ఆ అనుమానం కాస్త వివాదాలకు దారితీసింది. ఇద్దరి మధ్య సఖ్యత లేదు. దాంతో ఆయన కసి పెంచుకున్నారు. పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉండే సైనికుల మీద ఏ విధంగా అయితే కసి పెంచుకొని పోరాడతారో అంతకన్నా మించి బహుశా సొంత భార్య మీద కసి పెంచుకున్నాడు ఆయన. కసి పెంచుకొని అసలు ఆయన చేసినటువంటి హత్యను మనం చూస్తే ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అనే దాని మీద కూడా డౌట్ వస్తుంటుంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతేనే ఇలాంటి పరిస్థితి తీసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేదు, చట్ట ప్రకారం డైవర్స్ తీసుకోవచ్చు, విడిపోవచ్చు. కానీ అలా దిశగా ఆలోచించకుండా, భారతదేశ చట్టాల మీద కూడా గౌరవం లేకుండా గురుమూర్తి అంత కర్కశంగా వ్యవహరించాడని అంటే ఖచ్చితంగా మానసికమైనటువంటి ఏదో లోపం అతనిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మానసిక లోపం ఉందని చెప్పి సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట నేను చెప్తుంది. నేను ఒకప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను పేపర్లో పనిచేసేటప్పుడు ఒక రిపోర్టింగ్ చేశా. విచిత్రమైనటువంటి రిపోర్టింగ్ అది. ఏంటంటే ఒక అతను శవాలు తినడం అనేది బయటకు వచ్చింది. జనరల్గా శ్మశానంలో శవాలను కాలుస్తుంటారు. కాకపోతే అవి తెల్లారేటప్పటికి వీళ్ళు చూసేటప్పటికి శవాలు కాలకుండా కొంచెం కాలిపోయి పూర్తి స్థాయిలో కాలిపోకుండా ఉండిపోతున్నాయి. దాని మీద పోలీస్ కేసులు పెట్టారు. కేసు పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక అతను ఉప్పు నిమ్మకాయ తీసుకెళ్ళి కాలుతున్నటువంటి శవాల్ని ఆ మంటలను ఆర్పేసేసి ఆ ఉడికినటువంటి దాన్ని ఈ ఉప్పు నిమ్మకాయ వేసుకొని తింటూ ఉన్నాడు. అతన్ని పోలీసులు కనుగొని అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను ఒప్పుకున్నాడు, శ్మశానంలో నేను శవాలను తింటుంటాను అని. తర్వాత మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే ఇతను మానసిక స్థితి బాగలేదు అని చెప్పారు. అలాగే మరొక సంఘటన కూడా నా మొత్తం కెరీర్లో తారసపడింది రిపోర్టింగ్ చేసేటువంటి క్రమంలో. వెహికల్స్ ఆపుంటాయి. వెహికల్స్ ఆపితే మనకి జనరల్గా 2 వీలర్స్ పైపు లాగితే పెట్రోల్ వస్తుంది. ఆ పెట్రోలు తీసుకొని తాగుతున్నట్టు ఒక యువకుడి సంఘటన ఇది. పెట్రోల్ మాయమైపోతుంది, వెహికల్స్లో ఉండటం లేదని చెప్పేసి కంప్లైంట్ చేశారు పోలీసులకి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడైతే 2 వీలర్స్ ఆపున్నారో అక్కడ ఆ పెట్రోల్ కాచుకొని తాగుతున్నటువంటి యువకుడిని పట్టుకొని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే అతను మానసిక స్థితి బాగలేదు అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాలా తారసపడ్డాయి నా కెరీర్లో. బట్ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన భయంకరమైన సంఘటన. గురుమూర్తి చేసినటువంటి ఈ హత్య అనేది
ఆ హత్యకు అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా పోలీసులకు కూడా అసలు ఏమాత్రం అనుమానం రాకుండా యూట్యూబ్ని బేస్ చేసుకుని యూట్యూబ్ వీడియోలు చూసి అలా పొడి చేశారు చంపేసి అని అంటే మామూలు విషయం కాదు. ఆయన మానసిక స్థితి మీదనే అనుమానం వస్తుంది. కాబట్టి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం సంఘటన బయటపడింది కాబట్టి ఇంకా చేతులు దులుపుకొని ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కన్నా కూడా ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉంది, ఇంత గతంలో ఏమైనా ఇలాంటి బాధితులు ఉన్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనిపిస్తుంది. సో ఈ సంఘటన చూసిన తర్వాత జవాన్లు కూడా ఇలా ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను చేసిన దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ చేస్తున్నారు. అతను చేసినటువంటి సంఘటన మీద రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాగే అతను చేసినటువంటి ఈ మర్డర్ను గతంలో ఎవరు ఇలా చేసినట్టు దాఖలాలు లేవు. ఇది ఒక సంచలనంగా మారినటువంటి క్రమంలో మరి గురుమూర్తి ఆ విధంగా చేయడం, మరి పోలీసులు దాన్ని ఛేదించడం ఇవన్నీ చూస్తే సమాజం, పైగా జై జవాన్ అని పిలిపించుకునేటువంటి ఆయన చేసిన దాన్ని మనం సమర్థిద్దామా, లేదంటే ఆయన ఏం చేయాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.